హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదైతే సండే వ్లాగ్ అండి. మనం సండే అయినా దేవుళ్ళని వదలము. సండే కూడా నేను చక్కగా పూజ చేసుకుంటాను. ఈ విధంగా పూజ చేసుకున్నాను. ఓం శ్రీ సూర్య నారాయణ. 5 కల్లా లేచేసి ఇల్లంతా తుడిచి పెట్టేసి 5:30 కల్లా పూజ కూడా చేసేసుకున్నాను. ఈ విధంగా డైలీ చేసుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది కదా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ ప్రణతి వ్లాగ్స్. పిల్లలిద్దరూ ఇక్కడైతే ఇంకా నిద్రపోతున్నారు. సండే కదా, అందుకనేసి లేపలేదు. మా శ్రీహాన్ రోజు 8 కల్లా లేస్తాడు. మా ప్రణతి కొంచెం స్కూల్ ఉంటుంది కాబట్టి త్వరగానే లేస్తుంది. ఈరోజు సండే కాబట్టి కొంచెంసేపు పడుకొని ఇచ్చాను. అక్కడ టిఫిన్ కోసం అయితే ఇడ్లీ వేస్తున్నాను. ప్లేట్లు ఆయిల్తో అప్లై చేయకుండా ఓన్లీ కొంచెం నీళ్ళల్లో తడిపి ఇడ్లీ వేస్తున్నాను. బాగా లేస్తాయి. వాటర్ పోసి కడిగి క్లీన్ చేసి వేస్తే బాగా లేస్తాయి. ఆయిల్ లేకపోయినా పర్లేదు. ఇక్కడ చట్నీ కోసం పల్లీలు వేసి పెట్టాను. ఇవి చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పడతాను. పల్లీలు పొట్టెంత తీసాక మిక్సీ జార్లో వేసుకొని దీంట్లో చిన్న మిరపకాయ ఒకటి, కొంచెం జీలకర్ర, అలాగే కొంచెం ఉప్పు, అలాగే కొంచెం తగినంత చింతపండు వేసుకొని మిక్సీ పట్టాలి. చట్నీ అయితే ఈ విధంగా ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడ పోపు కూడా వేయటం లేదు, కొంచెమే కాబట్టి, నాకు మా పిల్లలకే కాబట్టి కొంచెమే పట్టాను. ఈ విధంగా చట్నీ ప్రిపేర్ చేశాను. ఇక్కడ మా ప్రణతి ఉదయం లేవగానే వాళ్ళ నాన్నతో ఫోన్ మాట్లాడుతుంది. ఇద్దరు కంప్లీట్ చేసుకుంటారు. అక్క కొట్టింది అని వాడు, అబ్బి కొట్టింది అని మా ప్రణతి. ఇద్దరు రోజు ఇలా తనుకుంటూ ఉంటారు. నాకు వీళ్ళతోనే సగం టైం సరిపోతుంది. చాలా సరదాగా ఉంటుంది. ఇద్దరు కంప్లైంట్ ఇచ్చుకుంటున్నారు. వాడి మీద ఈమె మీద ఆయన. ఇక్కడ ఉగ్గాని చేసుకుందామని మొన్న బొరుగులు తెప్పించాను. ఈ బొరుగులు నానబెడితే ఓన్లీ ప్లాస్టిక్ ఉన్నట్లే ఉన్నాయి. అందుకని నేను ఇక్కడ ఒక అంకుల్ దగ్గర పాలు పంపించుకుంటాను. ఆ అంకుల్కి ఇస్తాను, అంకుల్ అక్కడ ఆవులకి ఇస్తాడు. ఇక్కడ నేను మా ప్రాంతం హీట్ వాటర్ తాగుతున్నా. డైలీ మార్నింగ్ ఇలానే తాగుతాను మా పాప నేను. ఏది నీ బ్రష్ ఇటల్లా? అదేనా అక్కది? అది ఇదెవరి బ్రష్? ఇదెవరిది? పిల్లలిద్దరికి ఇక్కడ బ్రష్లో ఇచ్చి స్నానాలు చేస్తున్నాను. వాటర్లో కొంచెం డెటాయిల్ ఇస్తాను. పిల్లలు ఆడుకుంటాడు కదా, అందుకని డెటాయిల్ స్నానం చేసి ఇక్కడ పిల్లలిద్దరికి స్నానాలు చేయించి టిఫిన్ పెడుతున్నాను. మా వాళ్ళు నాకు పెట్టే ఛాన్స్ కూడా ఇవ్వరు. ప్లేట్లో పెడితే వాళ్ళే చక్కగా తింటారు. శ్రీహాన్, మా చిన్న నచ్చినాయా ఇడ్లీ? బాగున్నాయా? తినేసాయి. తినలే? నువ్వు తినేసాయి. ఇక్కడ మధ్యాహ్నం లంచ్లోకి వచ్చేసి పిల్లలకి ఆమ్లెట్ వేస్తున్నాను. క్యాబేజీ ఆమ్లెట్. మా ప్రణతి ఉల్లిపాయ తినదు, అందుకనేసి క్యాబేజ్ ఆమ్లెట్ వేస్తున్నాను. ఇందులో కొంచెం ఉప్పు, కారం, పసుపు, అలాగే కొత్తిమీర, 3 ఆనియన్స్ వేసి బాగా బీట్ చేసి బాండీలో ఈ విధంగా వేసుకొని దాంట్లో వేసేసి దాని మీద ఆయిల్ వేసేసి కొంచెం 2 వైపులా చిన్నగా కలిదిప్పుకోవాలి, ఇరిగిపోకుండా. ఇది పిల్లలు బాగా ఇష్టంగా తిన్నారు. ఆనియన్ తినడంలో ఒకసారి ఇలా వేసి ట్రై చేయండి. పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. 2 సైడ్లు బాగా కలిదిప్పుకోవాలి, లేకుంటే స్మెల్ వస్తుంది. ఈ విధంగా అయితే చేశాను. పిల్లలిద్దరికి ఇక్కడ మధ్యాహ్నం భోజనం పెడుతున్నాను. ఆమ్లెట్, అలాగే ఆలు బఠానీ కర్రీ. ఇక్కడ పిల్లలిద్దరికి పెట్టాక నేను కూడా అన్నం, అలాగే కొంచెం మామిడికాయ పచ్చడి, అలాగే కొంచెం కర్రీ వేసుకొని ఆమ్లెట్ వేసుకొని తింటున్నాను. రోజు కూరలు తిని బోర్ అయింది, అందుకే కొంచెం మామిడికాయ పచ్చడి ఉంటే వేసుకొని తిన్నాను. కర్రీ మాత్రం చాలా టేస్ట్ ఉంది. ఆమ్లెట్ కూడా బాగా వచ్చింది. మా పిల్లలిద్దరు కనుక తినేసి బాగా బొమ్మలు చూస్తున్నారు. ఇద్దరు బట్టలు వాష్ చేద్దామనేసి దండం మీద ఉన్న బట్టలని తీసుకొచ్చాను మడతేయటానికి. ఇందులో ఒక చిన్న సాంగ్. చిరకాల స్నేహితుడా, నా హృదయాన సన్నిహితుడా, చిరకాల స్నేహితుడా, నా హృదయాన సన్నిహితుడా, నా తోడు నీవయ్యా,
స్నేహం చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలా ఆడుతూ పడుతూ పని చేసుకుంటే ఎంత హ్యాపీగా ఉంటుందో కదా, పని చేసిన విషయం కూడా మనకు తెలియదు. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇక్కడ బట్టలు మడతలేస్తా కూర్చుంటే మా వాడు చూడు అక్కడ ఏం చేస్తున్నాడు. ఏంది నానా అదంతా చూడు ఎంత గలీజ్ చేసిండు. పొద్దు నుంచి నిద్రపోలే వీడు. ఇంకా మా ప్రాంతం నిద్రపోయింది, కానీ నేను నిద్రపుచ్చాలి మా వాడిని. ఇచ్చాడమ్మా. అరే అక్కడ తగిలిందంటరా, కొట్టు దాన్ని కొట్టు. అక్క సైకిల్ తగిలిందంట, కొట్టు కొట్టు కొట్టు. సైకిల్ కొట్టు, సైకిల్ మీద కొట్టు కొట్టు, అలా కొట్టు. నీవే 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 నేనంట చూడంట. ఇక్కడికి పావురాలు వస్తే మా వాళ్ళు బియ్యం వేస్తున్నారు ఇద్దరు. ఎవరు చెప్పారు మీకు బియ్యం ఇవ్వాలని పావురాలకి? తింటాయా? మీకు తెలుసా? అక్కడ ఒక పావురం వస్తే తినేస్తుంది బియ్యం. ఇక్కడ మా ప్రణతి స్వీట్ కార్న్ నానబెట్టమని స్వీట్ కార్న్ అంతా ఒలిసి పక్కన వేసింది. కసువు కొట్టమంటే కొంచెం ఆమె కసువు అంతా కొట్టేసింది. పిల్లలకి ఇలా కొంచెం అప్పుడప్పుడు పనులు చెప్తుంటే వాళ్ళకి అలవాటు అవుతూ ఉంటుంది. అంటే ఓ పెద్ద పని కాదు, వాళ్ళ పనులు వాళ్ళు చిన్న చిన్న పనులు అలా చెప్తుంటే అలవాటు అవుతుంటుంది పిల్లలకి. ఇక్కడ ఇద్దరికి సాయంత్రం స్నాక్స్గా స్వీట్ కార్న్ ఇచ్చాను ఉడకబెట్టి. ఎవరికి ఇష్టం స్వీట్ కార్న్ అంటే? నీకు ఇష్టం? నీకు ఇష్టం లేదా స్వీట్ కార్న్? తినేసేయి ఇంకొంచెం ఒకసారి అవుతుంది. మా వాడి ఇక్కడ చిన్న చిన్న ముక్కలు చేసి పెడితే తింటున్నాడు. బాగున్నాయా శ్రీకు? సూపర్. తింటావా? నచ్చినాయా? సూపరా? సూపరేనా? తినేసేయి. సూపర్. ఓకే తినేసి. ప్రణతి ఎక్కడికి వెళ్తున్నాం? ఇజ్జుడు ఎక్కడికి? పిల్లలను తీసుకొని పార్క్ వెళ్తున్నా అలా సరదాగా. జార్పి పార్క్ ఇంకా పూర్తి కాలేదు, పెద్దవాళ్ళు పోవడానికి అలవ్ లేదు. చిన్నపిల్లలు ఇక్కడ సన్నగా ఉండే పిల్లలు దీంట్లో నుంచి దాటుకుంటూ వెళ్తారు రోజు. ఇంటికి వచ్చాక ఇద్దరికి కాళ్ళ చేతులు మొహాలు గడిగించి ఇద్దరికి పాలు వస్తే తాగుతున్నారు బూస్ట్ వేసుకొని. బిస్కెట్స్ వేసుకొని తింటున్నారు. నాకైతే ఇంట్లో చాలా పని ఉంది. బట్టలు వాష్ చేయాలి, అంట్లు తోమాలి, కసువు కట్టాలి. ఈ పని అంతా కలిసి చేసుకొని మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్. ఇక్కడ గోడలలో కాక్రోజులు మొదలు వస్తుంది. ఈ కబోర్డ్స్ ఉంటేనే కాక్రోజులు చాలా వస్తాయి. అబ్బా కబోర్డ్స్ ఏం లేకుండా ఈ గోడలు ఉన్నాయి అనుకో, గూళ్ళు కాక్రోజులు రావు. అలా పెడితే 2 డేస్లోకి మొత్తం పడిపోతాయి కాక్రోజులన్నీ. నైటే అంతా క్లీన్ చేసి పెట్టాను. కౌంటర్ టాప్, స్టవ్, అలాగే టైల్స్, సింక్ అంతా క్లీన్ చేసి పెట్టాను. మార్నింగ్కి కొంచెం ఫ్రెష్గా ఉంటుంది. ఇక్కడ పిల్లలిద్దరికి ఆయిల్ మసాజ్ చేస్తున్నారు. నైటే కాళ్ళు
అరికాళ్ళు అంతా వాళ్ళ బాడీ హీట్గా. అబ్బా వద్దు వద్దు నొత్తుందా పడుకో పట్టకపోతా. ఈ వీడియో ఇంతటితో అయితే ఎండ్ చేస్తున్నాను. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఏం చేయాలి? లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇట్లు మీ లక్ష్మీ ప్రణతి.